ఆ ఫోన్ తీ పక్కన పెట్టు. చదువుకో. 2 సంవత్సరాల నుంచి ఒకటే క్లాసు చదువుతూనే ఉన్నావు, పాస్ అవ్వట్లేదు. ఏమేంటి సార్? ఏంటి సార్ 10th క్లాస్ ఎగ్జామ్స్ చదువుకోమంటే సరిగ్గా చదువుకోవట్లేదు. 2 సంవత్సరాల నుంచి అదే చదువుతున్నాడు. ఏంది మనోడు ఇంకా 10th క్లాసా? బీటెక్ వచ్చాడు అనుకున్నాను సార్. అయినా ఏంటి స్లిప్ టెస్ట్లు ఉన్నాయా? స్లిప్ టెస్ట్ అంటారేంటి సార్? పబ్లిక్ ఎగ్జామ్స్. పబ్లిక్ ఎగ్జామ్సా? 10వ తరగతికి? అమ్మని అమ్మ. హలో సార్, ఏంటి మార్చిలో 10వ తరగతి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయా? ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా? ఎప్పటి నుంచి సార్? యో మరి మన సినిమా ఉంది కదా సార్. సార్ మార్చిలో ఎగ్జామ్స్ ఏంటి సార్? మార్చడానికి ఏమవుదా? అవునులే, నా కోసం ఎందుకు మారుస్తారు మీరు? సర్లేండి, ఇంకేం చేస్తాం. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు అయితే? మూసుకొని చదువు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు? కాదు సార్, మనకు వాళ్ళకి డేట్స్ క్లాస్ వచ్చాయి సార్. అయితే ఏమైంది సార్? డిగ్రీ వాళ్ళు లేరా? బీటెక్ వాళ్ళు లేరా? మెడికల్ స్టూడెంట్స్ లేరా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేరా? మాస్ లేరా? క్లాస్ లేరా? ఫ్యామిలీ ఆర్డర్స్ లేరా? 20 నుంచి 60 ఇయర్స్ వరకు అందరూ ఉన్నారు కదా సార్. అంటే మీ వద్దా సినిమాకి? మరి వాళ్ళు అన్నది కూడా కరెక్టే కదా సార్, వాళ్ళు కూడా సినిమా చూడాలి కదా. మరి ఏం చేద్దాం అనుకున్నారు సార్? ఇంక చేయడానికి ఏముంది సార్. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థి మరియు విద్యార్థినిలకి ఇవే మా శుభాకాంక్షలు. మీరందరూ బాగా ఎగ్జామ్స్ రాసి అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్యాడ్ పట్టుకొని డైరెక్ట్గా పరిగెత్తుకుంటూ దిల్రూబా సినిమాకి వెళ్ళండి.